వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓకే, మొన్న ఒక చిన్న చిన్న క్లిప్స్ తీసిన, అంటే మొత్తం ఆగమాగం చికెన్ కుక్ చేసినాం. సో ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేది. ఉల్లిగడ్డలు ఎట్లా పోతున్నా నాకు కొయ్యరాదు. నేను కోతే గిట్ట ఉల్లిగడ్డలు కోసుడు ఉండదు, నా చేతినే కోసుకున్నాడు ఉంటుంది. అందుకే నేను కోతలేను. మూలకున్న మిరపకాయలను ముంగట పెట్టుర్రి. చలో ఏడు గారికి చీరుర్రి మధ్యలోకి వెళ్ళి. మేము కోసే చాక్ పేరు గిట్ట మీకు తెలిస్తే గిట్ట కామెంట్ చేయర్రి. తెలియకుంటే నేను లాస్ట్ లోపల చెప్పేస్తా. కుడక పొడి కావాలి కాబట్టి కుడక గీకుర్రి. ఆ గీకేది గీకంగానే మధ్యలో మీకు తినబుద్ధి అయితే గిట్ట తినుర్రి. తినేరా ఇంత తినకండి, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే చెప్తా. ఆ గీకే దాని మీద ఏమన్నా బ్యాక్టీరియాస్ కానీ ఇంకేమన్నా ఉంటే కనుక మనం కుడక గీకుతాం కదా, దాని మీదనే ఆ కుడక గీకంగానే బ్రౌన్ కలర్ అంతా లేచిపోతుంది కదా. ఆ బ్రౌన్ కలర్ అంతా లేచిపోయినాక దాని మీద ఉన్న బ్యాక్టీరియాస్ మొత్తం దీనికి అంటుతాయి. ఇక అదే మనం తింటాం కాబట్టి అందుకే కొద్దిగా టేస్ట్ అటు ఇటు ఉంటుంది అంతే. కింద మంట పెట్టుర్రి, మీద గంజి పెట్టుర్రి, గంజిలో నూనె పోయిర్రి. మీకు గిట్నే పెద్ద పెద్ద ప్రేమ జంటలు అత్తగిట్ట గిట్లా విడగొట్టుర్రి. ఇవి ఒకటి ఏడ్సేటి ఒకటి మండేటి. ఇవి కూరకు కావాల్సిన వెపన్స్ అన్నమాట. కాయలు, ఆలుకాయలు రైటేనా వేసేయర్రి. బాగా గట్టిగా ఎగుర్రి, సిలుతాన్ని ఆకులు వేయుర్రి. ఆయన కన్నా ఏరుకొచ్చేటి కాదు, బగారాకి వేయర్రి. గిట్లా కలుపుకోర్రిగా. తెలిసేగా తింటే మండేటి మిర్చి వేయుర్రి. ఏవో నా ఏలు మీద ఘోరంగా వెళ్తాన్నాయి, ఫోన్ పట్టుకోవట్లేదు. కోతి కండ్లకి వెళ్ళి నీళ్ళు వెళ్ళేటి వేయుర్రి. అందులో నుకుర్రి అన్నీ ఒకటిసారి పోరి. గంట పోయింది అలానే తీతి పూలు చూడకముందు తొందరది. కొద్దిసేపు గెలకాలన్నమాట. ఎందుకు గెలుకుతారో తెలుసా అసలు మీకు? మెయిన్ విషయం అవి మాడతాయి కాబట్టి. స్టార్ ఐటమ్ వచ్చేసింది. అగో స్టార్ ఐటమ్లో కుడకది వచ్చింది. తీసాడు పెట్టు. ఇట్లా కడుక్కోవాలి. నూనె తక్కువ అయిందట ఫ్రెండ్స్, నూనె పోతాడు. ఏం లేదు, ఒకసేపు కలుపుకోవాలి కింద మీద మీది కింద. అందరూ ఉల్లిగడ్డలు వేసినాక ఎత్తారు, కానీ మేము ఇప్పుడు వేస్తాం. ఏంటి అది? అల్లం. ఇగో ఇక్కడ ఒక టిస్ట్, అది కలిపేది కలపగానే అలాకెళ్ళి ఆక ఎగిరి పీకింది. చేప కదా నీళ్ళకి వెళ్ళి ఎగిరి పీకినట్టు. ఓ మెల్లగా మళ్ళీ ఏమైనా కింద ఒకటి ఇక రుబ్బుతున్నాం అటు ఇటు. ఇక పసుపు వేసుకొని ఒక పాట పెడితే తినుర్రి, ఎటు ఒకుర్రి. పాట ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్? మళ్ళీ ఒకసారి అయితే వీలుంటే వినుర్రి మంచిగా. చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ అమ్ముతుందో. వేసుకున్నాం. నేను ఇతను పని అయిపోయాను, నువ్వు అటు నేను ఇటు. మిక్స్ వెల్ గాయస్. కలుపురి గట్టిగా కలుపురి ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్త పాట పెడతా వినుర్రి. అయితే మీకు లాస్ట్ లోపల చెప్పేస్తా అన్నా కదా. అయితే దాని పేరు ఏంటిదంటే నాకు తెలిసినంత వరకు రంపం అని అంటారు. ఎవరు కూడా బుక్ అనుకుంటారు, అది పోసేయరు దానిలా. మీరు అది తినుర్రి పాటనే తినుర్రి. అయితే ఇప్పటిదాకా చెప్పినా కదా అది రంపం అంటారని. అయితే అది రైటో రాంగో కామెంట్ చేసి చెప్పండి. ఇక మళ్ళీ నువ్వు అటు నేను ఇటు. ఇంకా దాన్ని మీ లాంగ్వేజ్లో ఏమని పిలుస్తారో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకే, కలిపితే టేస్టీ కాఫీ కాదు చికెన్. ఇలా కారపొడి ఉడకూడదామని పట్టు పట్టినాం. ఇక మొత్తం డబ్బా ఊడ్చినాం. సరే కానీ ఇప్పటిదాకా పాట ఎట్లా అనిపించింది మరి? ఎందుకు పెట్టారు కిచెన్లో? మంట ఆరిపోతుంది. అగో వాట్ ఈస్ దట్? కూరలు ఏమో పడుతుంది. కూరలు ఏం పడతలేదు కానీ అది ఉప్పు. పోసుకుందాం. నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్. పోసినాక కలపాలి ఫ్రెండ్స్. కలిపి కథ మాట వచ్చింది. ఇట్లా మూత పెట్టాలి. కొద్దిసేపు పక్కకు పోవాలి. కోరి మీరు కూడా కొద్దిసేపు అయినాక వచ్చి చూడండి. లోపల ఉన్న చూద్దామానికి మూత జరిపితే ఏలుగాలింది. పట్కారు వేరరియు పట్కారు పట్టి ఇక జరపాలి. ఇక పట్కారుతో జరుపుతున్నా కానీ అబ్బాయి ఇది మొడ కూడా జరుగుతలేదు. జరిగింది లాస్ట్కి అయితే కొద్దిగా చూసిన. ఇంకా ఇది అయినట్టుగా ఇది అయిందా కాలేదు అర్థమైతలేదు. సరే అయింది అనుకుందాం. అయిపోయింది. ఓకే డన్. దేంగి తినుడయ్యా. లాస్ట్ దాకా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. ఇంకా పాత వీడియోలు చూడడం వాళ్ళు ఉంటే చూసేసేది. మన ఇన్స్టాగ్రామ్ ఫాలో కొట్టిన వాళ్ళు ఉంటే ఫాలో కొట్టేసేది. ఇక్కడ పెడితే చూసుకోండి ఐడి. అంతే ఇక. బాయ్ నెక్స్ట్ లో వెళ్దాం.